కొండా వర్సెస్ రంజిత్ టానాకెక్కిన చేవెళ్ల పంచాయతీ ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కొండా వర్సెస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫైట్ గట్టిగా జరుగుతున్నట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి అదేందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల పంచాయతీ పోలీస్ ఠాణాకెక్కింది. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరించారని విశ్వేశ్వరరెడ్డి చేసిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పిఎస్లో రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 504 సెక్షన్ కింద పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. రంజిత్ రెడ్డి తనను అసభ్యక పదజాలంతో దూషించారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ నెల 20న బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ చెందిన కొంతమంది సర్పంచ్తో మాట్లాడుతున్నానని అనుమానంతో రంజిత్ రెడ్డి ఫోన్ చేసి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్ డేటాకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించారు. విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. కంప్లైంట్ కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనల మేరకు రంజిత్ రెడ్డిపై బుధవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సర్పంచ్తో మాట్లాడుతున్నారని గొడవట, సర్పంచ్లతోటి మాట్లాడుతున్నానని చెప్పేసి రంజిత్ రెడ్డి ఫోన్ చేసి ఈయనను బెదిరిస్తున్నాడా? ఏవే రంజిత్ రెడ్డి, అసలు నువ్వు గెలుస్తావు? అసలు నీకు డిపాజిట్ వస్తాయి ఈసారి? నువ్వు ఏదో ఫ్లూట్లో గెలిచినావు అంతే. చేవెళ్లకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్తో కొండా విశ్వేశ్వరరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి సమాచారం అందింది. ఇదే విషయంలో రంజిత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. గత బుధవారం రంజిత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి కాల్ చేశారు. తమ పార్టీకి చెందిన సర్పంచ్తో ఎందుకు మాట్లాడతామని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట పెరిగినట్లు తెలుస్తుంది. రంజిత్ రెడ్డిపై విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, దమ్ము ధైర్యం ఉంటే తన వాళ్ళని తీసుకెళ్లాలని కౌంటర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివాదంలో రంజిత్ రెడ్డి తనతో అసభ్యకరంగా మాట్లాడి కొండా విశ్వేశ్వరరెడ్డి పోలీసులకు ఆశ్రయించారు. మీ బాసు కేసీఆర్ కేటీఆర్ ఏమో ప్రతిపక్ష నాయకులు తీసుకొని పోవచ్చు, అన్నీ చేయవచ్చు. ఆయన చేసే తప్పేమున్నది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసే తప్పేమున్నది? అసలు మీ పార్టీలో ఎవరైనా ఉంటారా? ఒక సర్పంచ్ కార్యకర్తలు ఉంటారా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లా మీకు ప్రచారం చేయడానికి ఎవరు కార్యకర్తలు దొరుకుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతూ ఉన్నారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది కథ మిమ్మల్ని చూస్తూ ఉంటే.